లక్కీ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బిర్యానీ రైస్ 1 కేజీ తీసుకొని ఫస్ట్ కడిగి నానబెట్టాలి 1 అవర్. 1 అవర్ తర్వాత గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టాలి. గిన్నె పెట్టిన తర్వాత ఆయిల్, మసాలా దినుసు అన్నీ అందులో వేసుకోవాలి. అవి కొద్దిసేపు వేగిన తర్వాత మిర్చి వేసుకోవాలి. మిర్చి ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ వేసుకోవాలి. 1 కేజీకి 2 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్న తర్వాత అది మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత రైస్ వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకొని అది మరిగిన తర్వాత బిర్యానీ రైస్ వేసుకోవాలి. బిర్యానీ రైస్ వేసుకొని కొద్దిసేపు కలుపుకున్న తర్వాత ఉడుకుతుంది. ఫస్ట్ ఒక 1 కేజీ చికెన్ తీసుకోవాలి. చికెన్ తీసుకున్న తర్వాత కడగాలి. కడిగినాక వేరే ప్లేట్లో వేసుకోవాలి. అందులో కారం, అల్లం పేస్ట్, సాల్టు, పసుపు, పెరుగు, కొంచెం మసాలా అవన్నీ మిక్స్ చేయాలి. కలుపుకొని ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ తర్వాత పక్కన పెట్టుకోవాలి. రైస్ అయిపోయిన తర్వాత అది పక్కన అందులో అయిపోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. చికెన్కి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మిర్చి, మసాలా దినుసు, కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. అవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. రైస్ అయిపోయిన తర్వాత అందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మిర్చి, ఆనియన్స్ కొద్దిసేపు వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత చికెన్ వేయాలి. చికెన్ వేసిన తర్వాత పైన నుంచి కొంచెం నెయ్యి వేసుకోవాలి. చికెన్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మసాలా పౌడర్ వేసుకోవాలి. తర్వాత కస్తూరి మెత్తి వేసుకోవాలి. అంతా చూడండి ఫ్రెండ్స్, లాస్ట్కి అయిపోయింది రైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలతో మీ ముందుకు వస్తాను.